మంచిది. ప్రభునందు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని ప్రభు పేరిట శుభములు సమాధానం కలుగును గాక. రాత్రి కాలంలో పరిశుద్ధిని దేవుని సన్నిధిలో మనం కూడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనగాడు రాస్తున్నటువంటి దేవుని దేవవాక్కులు ఆత్మావేశుడై దేవుడు పరిశుద్ధ ఆత్ముడు రాపిస్తున్నటువంటి మాటలు. ఇక్కడ ఆసాపు కీర్తన గీతము అని ఉంది, కానీ వీళ్ళరా ఇదంతా చూస్తే దేవునికి చేస్తున్న విజ్ఞాపనలా కనిపిస్తుంది. అంటే ఆ గీతము కూడా పాడవచ్చు అని ఆసాపు భక్తులు తెలియజేస్తున్నారు మాటలు. దేని గురించి ఆయన ఈ అధ్యాయాన్ని రాస్తున్నారంటే, ఇశ్రాయేలుల మీదకి, దేవుని పిల్లల మీదకి శత్రువులు అల్లరి చేస్తూ ఉన్నారంట. వారి మీదకి తల ద్వేషించి తల ఎత్తుతూ ఉన్నారంట. నీ ప్రజల మీద కపటోపాయం పన్నుతూ ఉన్నారంట. కపటోపాయాలు పన్నుతున్నారంట. కపటోపాయాలు అంటే చెడ్డ ఉపాయాలు పన్నుతున్నారు. తర్వాత వారి మీద ఆలోచన చేయుచున్నారంట. మరుగుజొచ్చి వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏమనంట, ఏమిటి కపటోపాయం అంటే ఏమిటి? వారికి ఉన్నటువంటి దేవుని పిల్లల మీద ద్వేషం అంటే, ఇశ్రాయేలును పేరును జ్ఞాపకము రాకపోఉన్నట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదమనండి అని చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేలు అనే పేరు ఇక ఎప్పుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం రాకుండా, జనముగా ఉండకుండా వారిని సంహరించుదమనండి అని చెప్పుకుంటున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేస్తూ ఉన్నారంట. అందరూ కలిసి ఒకే మనసుతో ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకు విరోధముగా నీ నిబంధన చేయుచున్నారు. అది వీళ్ళు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల మీద ఇలాగా కపటోపాయాలు పొందుతూ, అల్లరి చేస్తూ, ఆలోచన చేస్తూ, వారి మీదకి కదా తలలు ఎత్తుతూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు, కపటోపాయాలు పొందుతూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. ఏమనంటే ఇశ్రాయేలు పేరు లేకుండా చేయాలని, వారిని జనముగా లేకుండా చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా నీ శత్రువులు నీ పిల్లల మీదకి ఎలా లేస్తున్నారని ఆశా భక్తులు తెలియజేస్తున్నాడు. ఏక మనసుతో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకు విరోధంగా నిబంధన చేసుకుంటున్నారు. నిబంధన కూడా చేస్తారు. నీ పిల్లలకు నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారు అని ప్రార్థన. ఎవరెవరంట అలా చేస్తుంది? ఎవరెవరంట? గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయిలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబులు వారు, అమోనీయులు, అమలేకీయులు, ఫిలిస్తీయుల తూరు నివాసులు. దాదాపుగా ప్రియులరా 10 జాతి ప్రజలు. వీళ్ళందరూ కూడా అలాగా ఇశ్రాయేలు మీద కపటోపాయాలు పొందుతున్నారంట. ద్వేషం చూపిస్తూ ఉన్నారు. చెడ్డ ఆలోచన, నిబంధన కూడా చేసుకుంటున్నారు. వాళ్ళని లేకుండా చేద్దాం, వాళ్ళ దేశం లేకుండా చేద్దాం, జనంగా లేకుండా చేద్దాం అని అలా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు అంటే తూరు దేశస్తులు కూడా వారితో కలిశారంట. లోతు వంశస్థులు కూడా వారికి సహాయం చేస్తూ ఉన్నారంట. మిద్యాను వంశస్థులు అప్పుడు వీళ్ళ కిషోన్ ఎదుటి మిద్యాను వంశస్థులు దాదాపుగా మొత్తం 12 మంది వంశస్థులు దేవుని పిల్లల మీదకు విరోధంగా ఆలోచన చేస్తారు. దేవుని పిల్లల మీదకు విరోధంగా నిబంధన చేస్తూ ఉన్నారని అర్థం.
వారిని లేకుండా చేయాలనే ఉద్దేశం. అలానే క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం ఈ రోజున కూడా కదా దేవుని పిల్లలను లేకుండా చేయాలి, క్రైస్తవ్యం లేకుండా చేయాలని, క్రీస్తు నామం ఉచ్చరించి అసలు ఆ నామమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాం. దేవుని సేవకులను చెప్పాలి, సువార్త ప్రకటించకుండా చేయాలని చూస్తున్నారు. అయితే ప్రియులారా, ఆ దినాల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలను లేకుండా చేయాలని, దేశంగా జనంగా లేకుండా చేయాలని చూశారు. కానీ అంతమంది 12 మంది వంశస్థులు, 12 రకాల జాతి ప్రజలు, దేశస్థులు ఏకీవించిన వారిని చేయలేకపోయారు. ఆ రీతిగానే ఈ దినాన్ని కూడా సువార్త అడ్డుకోవాలనుకున్నా, దేవుని సువార్త ఆపాలనుకున్న సూర్యునికి అరచి అడ్డుకున్నట్లుగా ఉంటుంది. కానీ మీరు ఏం చేయలేరు. నాకు మనుషులను అయితే చంపగలుగుతారు, దేవాలయాలను కూల్చగలుగుతారు. కానీ ప్రియమైన వాళ్ళారా, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఆపలేరు. నాకు సత్య సువార్తను ఎవరు ఆపలేరు. యేసుక్రీస్తు రక్షకుడని, దేవుడని, ప్రభు అని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, కాబట్టి ఆయనకు విరోధంగా రూపించబడిన ఏదో వర్ధిల్లదని తెలుసుకోవాలి. తన పిల్లలను ముట్టుకున్నవాడు ఆయన కనుగుడు ముట్టుకున్న వారితో సమానం అంటాడు. సర్వశక్తిని నీడను విశ్రమించాయి వారు కదా, మహోన్నతుని చాటును నివసించేవారు, సర్వశక్తిని నీడను ఆయన నీడలో ఉన్నటువంటి వారు దేవుని పిల్లలు. కాబట్టి ఆయన సువార్త ఆపటం ఎవరి తరము కాదని అర్థం. మనుషులను హింసిస్తూనే ఉన్నారు. మొదటి శతాబ్దం నుంచి, మొదటి కదా క్రీస్తు శకంలో 52 నుంచి కూడా హింసలు ప్రారంభమయ్యాయి. సేవకులను చంపుతూనే ఉన్నారు, సువార్త ఆగలేదు. మనుషులే చనిపోతున్నారు, కానీ అనేక దైవ భక్తులు, దైవజనులు చనిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఆగిపోలేదు, దేవుని సువార్త ఆగిపోలేదు, క్రీస్తు సువార్త ఎప్పుడు ఆగిపోలేదు. ఇంకా ప్రబలమవుతానే ఉంది. కాబట్టి అడ్డు పెడితే సూర్యునికి చేయి పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగా క్రీస్తు వార్తను కూడా ఎవరు ఆపలేరని అర్థం. కాబట్టి ఎంతమంది తన ఇజ్రాయెల్ ప్రజల మీదకి లేచిన వారు అలానే ఉన్నారని, ఇంకా ఇప్పుడు 2000 క్రీస్తు శకం 2026 సంవత్సరాలు అవుతూ ఉంది. వీళ్ళ వారిని ఎవరు నాశనం చేయలేకపోయారు, అంతం చేయలేకపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే వారి దేవుడు నిజమైన దేవుడు. ఆయన యెహోవా నామము ధరించినటువంటి నీవు సర్వలోకంలో మహోన్నతుడవగుదు అని వారు ఎరుగుదురు. కదా, యెహోవా నామము ధరించిన వాడు ఆయన, సర్వలోకము మహోన్నతుడని వారు ఎరుగుదురు. సర్వలోకం కూడా ఆయన నామమున వంగాలి అనేటువంటి లేఖనం. ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగునని దేవుని వాక్యం. అంటే అంత సర్వశక్తిమంతుడైన. సరే, భక్తుడైన ఆసాబు రాస్తూ, ప్రభా, దేవా, మా దేవా, నువ్వు ఊరుకుండకు, నీ ప్రజల మీదకి వారు మౌనంగా ఉండకము. నీ ప్రజలను అల్లరి చేస్తున్నారు, నీ ప్రజల మీద ద్వేషం చూపుతున్నారు, నీ ప్రజల మీద ఆలోచన చేస్తున్నారు, వాడిని చంపేయాలని చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఊరుకుండొద్దయ్యా అని చెప్పేసి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇంతమంది ప్రజలు లేస్తున్నారు నీ ప్రజల మీద కానీ విజ్ఞాపనం చేస్తూ ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మిద్యాను నీవు చేసినట్లు కీషోను ఎదుట నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయి. మిద్యానీయులకి నువ్వు చేసినట్లుగా కీషోను ఎదుట సిసెరాకును యాబీనుకును చేసినట్లుగా, ఎందేరులో నశించిన భూమికి పెంట ఇరి, ఓరేబు జేయవు అని వారిని నీవు చేసినట్లు వారికి ప్రధానులకు చేయము. జబహు సల్మాన్ అని వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నాయ్యా, ఒక దినాన్ని ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు నీ ప్రజల మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు కానీ, మరి నీ ప్రజలను బాధించినటువంటి కదా కానానులో ఉన్నప్పుడు
వాళ్ళు దేవుని మాట వినకపోతే మిద్యానీయులకు అప్పచెప్పినప్పుడు మిద్యానీయులు వారిని బాధిస్తున్నప్పుడు ఆ మిద్యాను రాజులను సిసెరాను యాబీనును ఇలాగా ఓరేబు జేయబు అని వారిని చేసినట్లుగా వారికి చేయమని యుద్ధం చేసినప్పుడు కదా, ఇవన్నీ ఒక హిస్టరీ పిల్లలు. రాజులు దేవుని పిల్లల మీదకి లేచి వారిని బాధిస్తున్నప్పుడు కదా, న్యాయాధిపతులను పంపించి వారి చేతిలో నుంచి విడిపించాడు. ఆ రీతిగానే ప్రియమైన వాళ్ళరా, వారికి ఎలా నువ్వు వాళ్ళని సంహరించావు, నీ పిల్లలకు వ్యతిరేకంగా లేచినప్పుడు వాళ్ళని ఎలా సంహరించావు, అలానే వీరికి కూడా చేయమని సకల రాజులకు చేయమంటున్నాడు అని ప్రార్థిస్తున్నాడు భక్తుడైన ఆశ. కాబట్టి మనం కూడా కదా ప్రభువా అంటే దేవుడు అంత దేవుని యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. గత దినాల్లో దేవుని పిల్లల మీదకి లేచినప్పుడు ఆయన ఒక్కొక్క రాజుకి ఎలా చేశాడు, అలానే ఆ చరిత్ర తెలిసినప్పుడు ఆయన బలం మనం గుర్తిరిగినప్పుడు మనము కూడా మన మీదకి వచ్చిన శత్రువుల విషయంలో మనం ఆయన బలాన్ని ఆశ్రయించవచ్చు, విజ్ఞాపన చేయవచ్చు. ప్రభా మూల జ్ఞాపం అన్నాడు. ఇప్పుడు మనకి కరువు కట్నం వచ్చినప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు మన్నాను కురిపించావు 40 సంవత్సరాలు, ఈరోజు మాకు కూడా ఇస్తావయ్యా అన్నాడు కదా. కరువు వచ్చినప్పుడు కరువు కాలంలో సారిపేద విధురాలు 3.5 సంవత్సరాలు ఏలేని పంపించి నువ్వు పోషించావు. ఆ రీతిగా మమ్మల్ని కూడా అంటే అలాగా పోషించగలిగిన సమర్థుడు మాకు కూడా సహాయం చేయమని మనం విజ్ఞాపన చేయగలం. అలాగా దేవుని యొక్క బలాన్ని మనం గుర్తించినప్పుడు, దేవుని యొక్క శక్తిని మనం గుర్తించినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయగలుగుతాం. సరే, విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా గమనించండి.